ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ వచ్చేసింది చూసారా. ఇంతకుముందు చాలా సినిమాలకి రొటేట్ అయినటువంటి డేట్ ఫిక్స్ అయింది. సో ఆ లెక్కలో 26 ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు కంపారిటివ్గా డెడికేటెడ్గా వర్క్ చేశాడు ఈ సినిమాకి. డైలాగులకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హరీష్ శంకర్ అని పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే పొలిటికల్ కంటెంట్తో ఏదో వస్తుంది అని ఒక అభిప్రాయం కలిగించారు. కానీ పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఓజీని మించి ఎనర్జెటిక్గా కనిపించే ఛాన్స్ ఉందా అనిపిస్తోంది. ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి పెడితే అది చాలా, అంతకంటే పెద్ద ఫార్ములా అక్కర్లేదు. భరద్వాజ గారు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ వచ్చేసింది చూసారా, పోస్టర్. అవును, అంటే చాలా ఇంతకుముందు చాలా సినిమాలకి రొటేట్ అయినటువంటి డేట్ ఫిక్స్ అయింది. అంటే 27 మార్చి 27 యాక్చువల్గా అబ్బాయి సినిమా ఉండాలి, పెద్ది. ఇప్పుడు ఆ పెద్ది కంటే ఒక రోజు ముందుకి, అంటే పెద్దికి ఎక్స్పెక్ట్ చేసి బ్లాక్ చేసిన డేటుకి ముందు రోజుకి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు, 26కి. 26. సో ఆ లెక్కలో 26 ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తోంది. 26/3/26. కాబట్టి ఆ 26/3/26 డేట్లో ఆయన వస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు. డేట్ అనౌన్స్ అయిపోయింది, అభిమానులు హ్యాపీ. అయితే చాలా, అంటే రీసెంట్గా మనం సెప్టెంబర్లోనే చూసాం, సెప్టెంబర్ 25 ఓజీ నుంచి పెద్ద టైం తీసుకోకుండా ఇమ్మీడియట్గా సినిమా, అంటే 5 months 6 months అంతే 6 monthsలో ఒక హీరో సినిమా అంటే మామూలు విషయం కాదు కదా. అంటే అసలు యాక్చువల్గా అప్పుడు జరుగుతున్నటువంటి షూటింగ్ ప్రాసెస్ల ప్రకారం ఈ సినిమా మొదలై కాలేదు అనేది మనకు అప్పట్లో వినిపించిన మాట. ఆ 2 సినిమాల గురించి చాలా లాంగ్ ఇది నడిచింది. అవును, ఇదంతా 10-15% చేశారు అంతే, టేజర్ దానిపైన అంతే అని చెప్పేసి మాట్లాడారు. అంతే, ఇంకేం జరగలేదు. ఆ 2 సినిమాల మీదే కేంద్రీకరణ. ఈ సినిమా ఏదో టైంలో ఉండొచ్చు అన్న ధోరణిలోనే వెళ్ళింది. కానీ ఇది చాలా వేగంగా కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. బాగా స్పీడ్గా చేశారు. స్పీడ్గా చేయటం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కంపారిటివ్గా డెడికేటెడ్గా వర్క్ చేశాడు ఈ సినిమాకి. అంటే కష్టమో నష్టమో ఏ టైంలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి షూట్ చేశాడు ఆయన. అంటే ప్రాపర్ ఏరియాలో షూట్ జరగాలి, జరగకపోతే రిజల్ట్ తేడా అవుతుంది. సో మనం ప్రాపర్ స్క్రిప్ట్తో ప్రాపర్గా సినిమా చేస్తే అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనేది ఆయనకి ఓజీ సక్సెస్ నుంచి ఒక మోటివేషన్ వచ్చేసింది. ఓజీ సక్సెస్ మీట్లో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. అంతకు ముందు ఉన్నటువంటి ధోరణిలో లేడు ఆయన. కాబట్టి అందుకని ఈ సినిమాకి డెడికేటెడ్గా పనిచేసి ఎక్కడ షూట్ అయితే హైదరాబాద్ వచ్చి షూట్ చేసి వెళ్ళాడు ఆయన. అవును, అక్కడ మీటింగ్ ఉంటే దాని ప్రకారం ఎంత టైం కావాలో వీళ్ళకి అంత టైము కేటాయించి, నేను సాయంత్రం పూట వస్తాను, 2 గంటలు వస్తాను, షూటింగ్ పెట్టుకోండి అనేది కాదు. అదే మీ ప్రకారం నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని కష్టపడతాను, అదే రిజల్ట్ ముఖ్యం అన్న ధోరణిలో వీళ్ళకి టైం కేటాయించాడని డైరెక్టర్ గారు బయటకు చెప్పేశాడు. కాబట్టి అలా చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఏ జోనర్లో ఉంటుంది, ఏ కంటెంట్తో పెడుతుంది అనేది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. అంటే ఒకటి, అంటే జోనర్ అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. పోలీస్ ఆఫీసరే, ఒక శ్రీలీల పేరింగ్ హీరోయిన్, ఒక పాట బయటకు వచ్చింది. అవును, ఒక టీజర్ శాంపిల్ ఎప్పుడో వదిలేరు. అది యాక్చువల్గా ఎలక్షన్ టార్గెట్గా అదే గ్లాస్ మీద నడిచేటువంటి డైలాగులు ఇంకా ఉన్నాయి. అది పొలిటికల్ కంటెంట్తో ఏదో వస్తుంది అని ఒక అభిప్రాయం కలిగించారు. కానీ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు సినిమాలో. పోలీసు పాలిటిక్స్ రెండు కలగలిసే ఉంటాయి. సామాజిక స్పృహ ఇవన్నీ కలగలిసినటువంటి కథే అది. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఓజీని మించి ఎనర్జెటిక్గా కనిపించే ఛాన్స్ ఉందా అనిపిస్తోంది. పోస్టర్లు బాగుంది. ఈరోజు వదిలిన డేట్ పోస్టర్ కూడా బాగుంది. బాగుంది, గెటప్ బాగుంది, ఆయన మూమెంట్ బాగుంది. అంటే అంతకు ముందు కనిపించిన దానికంటే కూడా కొంచెం భిన్నంగా ఉన్నాడు. అందుకని ఇది కూడా ఆ ఓజీ ఫ్లేవర్ని కొనసాగించే సినిమాగా నిలబడుతుంది అనేటువంటి ఒక హోప్ని అయితే కలిగించగలిగారు డేట్ పోస్టర్తో. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రమోషనల్ కంటెంట్తో వాళ్ళు మోతెక్కించేస్తారు. అవును, ఇంకా ఎంత మార్చి 26 అంటే 2 months అనుకోవాలి. హార్డ్లీ ఇంకా 1.5 months. 1.5 అంతే. 1.5 months అంటే ఆల్రెడీ మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి అదే వచ్చే నెల ఆఖరికి సినిమా రిలీజ్ అయిపోతుంది.
కాబట్టి ఈ లోపులో వాళ్ళు మార్కెట్ ఏమిటి, ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏమిటి, వీటితో పాటు ఇక్కడ జనాలకి ప్రమోషనల్ కంటెంట్ని పరిచయం చేయటం అనే ప్రోగ్రాం కూడా మొదలైపోతుంది. అవును. కాబట్టి ప్యారలల్గా ఇవన్నీ జరగాలంటే ఈరోజు డేట్ పడిపోయింది కాబట్టి ఇక ప్రతి వారం ఒక అప్డేట్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది వాట్ నెక్స్ట్ అని. ఈ హడావిడి పెట్టి అలా ఆ డేట్కి నడిపించాలి జనాల్ని. ఎంత మీరు యాక్టివ్గా నడిపించగలరు, అలాగే ఎంతగా సబ్జెక్టుని జనాల్లోకి తీసుకువెళ్ళగలరు అనే దాని మీదే సక్సెస్లు ఆధారపడుతున్నాయి ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నటువంటి చాలా సినిమాలకు అదే జరుగుతోంది. చాలా రూటెడ్గా చేస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్. అదొకటి. పుష్ప తర్వాత దేవి గారు చేస్తున్న సినిమా చాలా ఆ పాటలు హరీష్ శంకర్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు. అవును. దానికి తోడు హరీష్ గారు కాస్త కసిగా చేస్తున్నాడు. అంటే తను మళ్ళీ ఫామ్లోకి రావాలని. గతంలో దాదాపుగా గబ్బర్ సింగ్ వాతావరణమే. గబ్బర్ సింగ్తో ఇద్దరు ఒక పెద్ద హిట్ కొట్టి నిలబడ్డారు. అవును. అంతకుముందు ఒక పెద్ద హిట్ వస్తే చాలు అని నేను దేవుణ్ణి కోరుకునేవాడిని అని చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్. సో ఈసారి కూడా ఆయనకి హిట్ కావాలి, కానీ ఇప్పుడు వెరీ మచ్ నీడ్ ఉంది హరీష్ శంకర్కి. అందుకని పవన్ కళ్యాణ్ మీదుగా ఈసారి తను గోల్ కొట్టేసి ఒక మళ్ళీ తన రేంజ్ని నిలబెట్టుకోవాలి. తను బిగ్ డైరెక్టర్గా, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్ డైరెక్టర్గా ఆయనకు ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని తిరిగి చేరుకోవడానికి ఈ సినిమాయే ఆధారం ఇప్పుడు. అందుకని స్క్రిప్టు ఇవన్నీ పకడ్బందీగానే చేసుకుని ఉంటాడు. స్క్రిప్ట్ పకడ్బందీగా ఉంది కాబట్టి షూటింగ్ ప్లానింగ్ బాగా చేసుకున్నారు, వేగంగా కంప్లీట్ చేశారు. టైం దొరికింది. ఇప్పుడు శ్రీలీలతో ఈయన సీన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది, తనకు కూడా ఒక పెద్ద హిట్ అవసరం. డైలాగులకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హరీష్ శంకర్ అని పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే పంచ్ డైలాగుల మీద నడుస్తుంది కదా. సో అన్ని విధాలుగాను పవన్ కళ్యాణ్ తనతో కలిసినప్పుడు, అంటే తన కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు, ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి పెడితే అది చాలా, అంతకంటే పెద్ద ఫార్ములా అక్కర్లేదు సినిమాకి. అలాగే ఆయనకు కావాల్సినటువంటి కొంత పొలిటికల్ ఏరియాకి సంబంధించిన కంటెంట్ కూడా నింపేసి ఉంటారు కాబట్టి అన్ని విధాలుగా వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు దీన్ని. ఓకే.